2 సార్లు విత్తడం రైతునెత్తిన భారం, పెట్టుబడి రెట్టింపు అత్యధిక జిల్లాల్లో అంతంతంగానే వరి నాట్లట. సో చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎక్కడ చూసినా కరువు ఏ స్థాయిలో ఉంది అంటే దాదాపుగా 9,000 గ్రామాల పైన ఎల్నినో పంజాబ్ విసిరిందట. 9,000 విలేజెస్. పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు, ఎండిపోతున్న బావులు బోర్లు, తాగునీటి సరఫరా పైన తీవ్ర ప్రతికూల ప్రభావం. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నతాధికారుల నివేదిక. ఫస్ట్ ప్రయారిటీ తాగునీటికే. కంటింజెన్సీ ప్లాన్ కింద 39 లక్షల ఎకరాల సాగు తప్పనిసరి అని వెల్లడి. అసలు సగానికి సగం నాట్లు కూడా వేయలేని పరిస్థితి. వేసిన వాళ్ళు వేసి వర్షాలు పడక ఎండిపోతే మళ్ళా వేసిరట, అది కూడా పడలే, అది కూడా మొలకెత్తలే. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. ఏదో వర్షాలు పడుతున్నట్టు మనకు కనబడుతుంది కానీ అంత అవుతుంది, ఏం పెద్ద చిన్న చిన్న వాడలే. ఎంత ఘోరం అసలు ఇది. ఇగో ఎక్కడెక్కడ సంగారెడ్డి, నిజామాబాద్, వరంగల్, సూర్యాపేట వర్షాభావ పరిస్థితులతో రైతులు గోసపడుతున్నారు. రాష్ట్రంలో 33 జిల్లాలకు గాను 26 జిల్లాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. జూన్ 1వ తేదీ నుంచి జూలై 27వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 334 మిల్లీమీటర్లు అయితే 235 మిల్లీమీటర్ల వానే పడ్డది. 30% లోటు నమోదైంది జూన్ 1 నుంచి జూలై 27 వరకు, అంటే 2 నెలలు. దాని తర్వాత మే, జూన్ నెలల్లో తేలికపాటి వర్షాలు పడడంతో బావులు బోర్లు ఉన్నవారు పత్తి విత్తడంతో నారుమడులు కూడా సిద్ధం చేసుకుని నాట్లేశారు. తర్వాత వర్షాలు లేక బావులు అడుగంటిపోవడంతో మొక్కలు ఎండి రైతులు మరోసారి నాట్లు వేయడంతో పాటు పత్తి విత్తనాలు వేశారు. అయినా పరిస్థితి ఆశాజనకంగా లేదని ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉంటే కేవలం 7,58,000 ఎకరాల్లోనే పంటలేసిరట. అంటే జస్ట్ ఒక 47%. మిగతా 53% భూమి పడావుగానే ఉన్నది. వరి 9.2 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉంటే కేవలం 1,62,000 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ఇది కూడా జనగామ, మహబాద్ జిల్లాల్లో దేవాదుల, ఎస్ఆర్ఎస్పి కాలువలతో నిండే చెరువుల సమీపంలోని పొలాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. 5,27,000 ఎకరాల్లో పత్తి, 53,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో 21,28,000 ఎకరాల్లో పంటలు సాగవ్వాల్సి ఉంటే కేవలం 8,71,000 ఎకరాల్లో మాత్రమే వేశారు. జస్ట్ ఎంత? 41%. ఇందులో పత్తి 7,17,000 ఎకరాల్లో సాగవడం గమనార్హం. 12,74,000 ఎకరాలకు గాను 1,42,000 ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు పడ్డాయట. అసలు ఎంత ఘోరంగా ఉన్నది పరిస్థితి. సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉన్నది. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత కూడా వచ్చే ప్రమాదం ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 12,36,000 ఎకరాలకు గాను కేవలం 3,54,000 ఎకరాల్లో మాత్రమే పంటలేశారు. జస్ట్ 28% మాత్రమే. వరి సాధారణ విస్తీర్ణం 9,74,000 ఎకరాలు అయితే కేవలం 1,48,000 ఎకరాల్లో మాత్రమే నాట్లు పడ్డాయి. పత్తి 1,46,000 ఎకరాల్లో వేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 లక్షల ఎకరాలకు గాను కేవలం 8,91,000 ఎకరాల్లో మాత్రమే పంటలేశారు. అంటే జస్ట్ 55%. 8 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉంటే ఇప్పటికీ 1,27,000 ఎకరాల్లో మాత్రమే నాట్లేశారు. 4,90,000 ఎకరాల్లో పత్తేశారు. సోయా విస్తీర్ణం కొంత పెరగడంతో పాటు కంది, పెసర సాగుకు రైతులు ముందుకొస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 10,61,000 ఎకరాలకు గాను ఇప్పటి వరకు కేవలం 6,70,000 ఎకరాల్లో మాత్రమే పంటలేశారు. 63%. వరి సాగు 7,30,000 ఎకరాలకు గాను 3,57,000 ఎకరాల్లోనే నాట్లేసిరట. రైతులు చూడండి, 12 ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందట. 2,50,000 పెట్టుబడి నేలపాలైందట. పక్షం రోజుల క్రితం వాడిపోయిన మొలకల స్థానంలో మళ్ళీ నాట్లేశాం, అయినా పంట దక్కలే. మళ్ళీ నారు సిద్ధం చేసుకొని మళ్ళీ నాట్లేస్తున్నట. 3వ ఎంత పెట్టుబడి? 9 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఎకరాకు 2 సంచుల విత్తనాలు వేయాల్సి ఉంటే వర్షాలు లేక 4 సంచులను 3 దఫాల్లో విత్తిన, అయినా ఆశించిన స్థాయిలో మొలకెత్తలే. ఎకరాకు 12,000 ఖర్చయింది. 10 రోజులుగా వాన జాడలేక పత్తి మొక్కల్లో ఎదుగుదల లేదు. లింగారెడ్డి, కొత్తగూడెం, మోతే మండలం, సూర్యాపేట జిల్లా. ఎంత ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్న రైతులు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కనీసం ఆదుకునే ప్రయత్నం